అరే పిక్నిక్ అని శ్మశానం తీసుకొచ్చేట్రా మామా. పిక్నిక్ వచ్చాం రా, ఎంజాయ్ చేయి, మూమెంట్స్ రేవి మళ్ళీ రావు. ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ లెక్క చాలా పనిచేస్తుంది తెలుసా. అలా ఉండి ఫోటో తీస్తా. అరే శ్మశానాల్లో పిశాచి లెక్క ఉన్నావురా, నీకంటే భయం ఉండదు, మాకు ఉంటది కదరా మామా. నేను ఉన్నా కదరా, ఎందుకురా నీకంత భయం, నేను చూసుకుంటా మొత్తం. అవునులే, ఆ తోటోడివి నిన్నేం చేస్తే నీతో పాటు ఉంటే మమ్మల్ని ఏం చేస్తుంది మామా. చనిపోయిన తర్వాత మన నెక్కరపాటిపేటలో ప్లేస్ డిసైడ్ చేసుకుందాం మామా. కొంచెం ఖర్చు అయినా కొనుక్కున్నాం అనుకో, ఆ ప్లేస్ మనకే ఉంటది. ఇల్లు లేకపోయినా పర్లేదు, ఎక్కడ ప్లేస్ ఉంటే చాలు కదా. ఎండ్ ఆఫ్ ద డెస్టినేషన్ ఇదే మామా. అరే మెంటలోడా, చచ్చిపోయిన తర్వాత శ్మశానంలో ప్లేస్ కోసం వచ్చావు ఇక్కడికి. వెనకటికాడ ఎవడో నీలాంటోడేరా, చనిపోయిన తర్వాత నేను ఎలా ఉన్నాలో చూడాలని ఉందని చెప్పి వెళ్ళి పాడి పడుకున్నాడు అంట. ఇంట్లో ఉన్నప్పుడు రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళడానికి భయం అని చెప్పేవాడు కదరా. ఎంత లాంగ్ ఎందులో తీసుకొచ్చు, అసలు భయం వేయట్లేదా నీకు? అయినా దెయ్యం నన్ను ఏం చేయలేదని నాకు తెలుసా, ఎందుకంటే దాన్ని నన్ను డిస్టర్బ్ చేయలే కదా. మన అన్న కూడా డిస్టర్బ్ చేయదు. ఏం చేయట్లేదురా, డిస్టర్బ్ చేస్తున్నావు కదా. మనం ఉన్న ప్లేస్ కా వస్తున్నాయా, రావట్లే కదా. ఆ ఉన్న ప్లేస్ మనం కూడా పోవద్దు. నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా, ఆడెవడో నీలాంటోడే విషం పని చేస్తుందా లేదా అని తాగి చూసి చెప్తాను అన్నాడంట. చచ్చిపోతాం కదరా. అరే ఇంకో విషయం, రేపటికి మనం ఉంటే ఎల్లుండికి నువ్వు ఉండవు. ఎందుకురా, ఊర్లో అందరికీ నువ్వు చేతబడి చేస్తున్నావు అని చెప్పి నేను కొట్టించిపోతే అడగరా. రే వద్దురా.